వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ 2026ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇది పాస్ అవ్వలేకపోయింది. దానికి కారణం ఏంటంటే ఏ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలన్నా మనకి స్పెషల్ మెజారిటీ కావాలన్నమాట. అకార్డింగ్ టు ఆర్టికల్ 368 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీంట్లో 2 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలండి. ఒకటి, మెజారిటీ ఆఫ్ ది టోటల్ మెంబర్స్. లోక్సభ యొక్క టోటల్ స్ట్రెంత్ 543. రిక్వైర్డ్ కావాల్సిన మెజారిటీ అంతా 272. ఈ బిల్లుకు మద్దతుగా ఉన్నది 298, కావాల్సింది 272. సో ఇక్కడ మనం పాస్ అయ్యాం. సో మెజారిటీ ఆఫ్ ది టోటల్ మెంబర్స్లో ఈ బిల్ అనేది నా సింపుల్ మెజారిటీలో పాస్ అయింది. సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. చూస్తే ప్రజెంట్ అండ్ ఓటింగ్ మెంబర్స్ 528. ఓకే, దీంట్లో 2/3 ఎంతమంది వస్తారు? 352 వస్తారు. అంటే ప్రజెంట్ అండ్ ఓటింగ్ 528, టోటల్ స్ట్రెంత్ 543, ప్రజెంట్ అండ్ ఓటింగ్ 528. ఈ 528లో 2/3 మెజారిటీ అంటే 352 మెంబర్స్ కావాలి. కానీ వచ్చింది 298, కానీ రిక్వైర్ 352. అంటే ఈ కండిషన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయింది. ఈ కండిషన్ని ఫుల్ఫిల్ చేసింది. కానీ ఈ స్పెషల్ మెజారిటీ ఆర్టికల్ 368 ప్రకారం ఏ బిల్ అయినా పాస్ కావాలంటే ఈ 2 కండిషన్స్ అప్లై కావాలి. కానీ ఒక కండిషన్ మాత్రమే సాటిస్ఫై చేయగలిగింది. సో బిల్ వాజ్ నాట్ పాస్డ్. సో ఈ బిల్ అనేది పాస్ కాలేదు. ఎందుకు స్పెషల్ మెజారిటీ పెట్టారు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి అంటే, కాన్స్టిట్యూషన్ని స్టేబుల్గా ఉంచాలి అంటే స్పెషల్ మెజారిటీ అవసరం. అండ్ కొంతమంది యొక్క ఆమోదమే కాకుండా ఎక్కువ మంది యొక్క ఆమోదం తీసుకోవాలని చెప్తున్నారు. అండ్ ఫండమెంటల్ వాల్యూస్కి సేఫ్ గార్డ్ ఇవ్వడానికి మేము స్పెషల్ మెజారిటీ ఇంట్రడ్యూస్ చేశామని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అండ్ కాన్స్టిట్యూషన్కు ఉన్న ఫ్లెక్సిబిలిటీని, రిజిడిటీని రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం కూడా స్పెషల్ మెజారిటీ అవసరం. అండ్ ఎక్కువగా పవర్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేయకుండా ప్రివెంట్ చేయడానికి కూడా ఈ స్పెషల్ మెజారిటీ అనేది యూజ్ అవుతుంది. అంటే ప్రజెంట్ ఉన్న కాంటెక్స్ట్లో ఈ 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ వీగిపోవడానికి కారణం స్పెషల్ మెజారిటీ లేకపోవటం, అకార్డింగ్ టు ఆర్టికల్ 368 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ.